శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, నవమస్కందము. ఇక్ష్వాకు వంశము, శ్రీరామచరిత్ర. రామలక్ష్మణులు ఋష్యమూక పర్వతం చేరి అక్కడ బుద్ధిమంతుడు బలశాలి అయిన హనుమంతుని కలుసుకుని అతని ద్వారా వానర ప్రభు అయిన సుగ్రీవునితో చెలిమి చేసుకుని గొప్ప బలవంతుడైన వాలిని వధించి సీతాన్వేషణకు ఆంజనేయుని పంపించారు. ఆంజనేయుడు సముద్రం దాటి సీతను దర్శించి అక్షకుమారుడు మొదలైన వారిని సంహరించి తిరిగి వస్తూ లంకను కాల్చి శ్రీరాముని వద్దకు తిరిగి వచ్చి సీతా వృత్తాంతం చెప్పాడు. శ్రీరాముడు వానరసేనతో సముద్రం ఒడ్డుకు చేరుకుని వారధి కట్టించే ప్రయత్నంలో ఉండగా సముద్రపు ఉధృతం ఎక్కువ కాసాగింది. తనకు దారి ఇమ్మని శ్రీరాముడు సముద్రుని కోరిన సముద్రుడు తగ్గకపోయేసరికి శ్రీరాముడు విల్లమ్ములు ధరించగా సముద్రుడు భయపడిపోయి స్వయంగా వచ్చి ఇలా స్తుతించాడు. ఓ కాకుత్సకులేశయో గుణనిధి యో దీనమందార, నే నీ కోపంబునకెంతవాడ జడధిన్ నీవేమి భూరాజువే, లోకాధీశుడవాదినాయకుడవి లోకంబులెల్లప్పుడున్ నీకు క్షిం ప్రభవించుచుండు నడగున్ నిక్కంబు సర్వాత్మక, కట్టుము సేతువు లంకన్ జుట్టుము నీ బాణవహ్ని సురవైరితలల్, గొట్టుము నేలంబడజే పట్టుము నీయబల నధిక భాగ్య ప్రబలన్ అని విన్నవించగానే రామచంద్రుడు ప్రసన్నుడయ్యాడు. వానర శ్రేష్ఠులు పెద్ద పెద్ద కొండలను వృక్షాలను పెకలించి తెచ్చి వారధి కట్టారు. అందరూ సముద్రాన్ని దాటి వెళ్ళారు. రావణుని తమ్ముడైన విభీషణుడు వచ్చి రామచంద్రుని శరణు వేడాడు. అతని సహాయంతో లంకలో ప్రవేశించి ఆ పట్టణాన్ని ముట్టడించారు. వానర సేనలు కోటగోడలను త్రొవ్వి తలుపులను పడగొట్టి నానా భీభత్సాన్ని సృష్టించాయి. తరువాత రావణుడు పంపగా కుంభ, నికుంభ, ధూమ్రాక్ష, విరూపాక్ష, సురాంతక, నరాంతక, దుర్ముఖ, ప్రహస్త, మహాదాంతులు మొదలైన రాక్షస వీరులు ఆయుధాలతో వచ్చి పోరాడారు. సుగ్రీవ, ఆంజనేయ, పనస, గజ, గవయ, గంధమాదన, నీల, అంగద, కుముద, జాంబవంతాదులు వారిని ఎదుర్కొని హతమార్చారు. అజేయుడు మాయావి అయిన అతికాయుని లక్ష్మణుడు నేలగూల్చాడు. మహాబలి అయిన కుంభకర్ణుని శ్రీరాముడు కూల్చివేశాడు. ఇంద్రుని జయించి దేవతలను హడలెత్తించిన మహాపరాక్రమశాలి అయిన మేఘనాథుని లక్ష్మణుడు హతమార్చాడు. తన వారంతా నేలకూలగా రావణుడే పుష్పక విమానం మీద రణరంగానికి వచ్చి గొప్ప రౌద్రావేశముతో శ్రీరామునితో యుద్ధానికి తలపడ్డాడు. ఆ సమయంలో ఇంద్రుడు ఒక దివ్య రథాన్నిచ్చి మాతలిని శ్రీరామచంద్రుని దగ్గరకు పంపించాడు. శ్రీరాముడు ఆ రథాన్నెక్కి రావణునితో ఇలా అన్నాడు. ఓ లంకాధిప, నాతో యుద్ధం చేయడం అంటే కపట వేషముతో వెళ్ళి కారడవిలో నిస్సహాయురాలైన అబలను ఎత్తుకుని రావడమంతా సులువేమీ కాదు. నీవు చేసిన పాపాలకు యముడు శిక్షించే ముందు నేనే నిన్ను ఖండిస్తాను అని చెప్పి శ్రీరాముడు భయంకరమైన తన తిరుగులేని బాణముతో రావణుని నేలగూల్చాడు. రావణుని మరణవార్త విని అంతఃపురకాంతలు నెత్తిబాదుకుంటూ యుద్ధభూమికి వచ్చారు. మండోదరి భర్తపై పడి ఇలా విలపించింది. హా ధనుజేంద్ర, హా సురగణాంతక, హా హృదయేశ, నిర్జరేంద్రాదుల గెల్చి నీవు కుసుమాస్త్రుని కోలల కోర్వలేక, సోన్మాదమునన్ రఘుప్రవరుమానిని నేటికి తెచ్చి తప్పుడేగాదని చెప్పినన్ వినక కాలవశంబును బొంది తక్కట, దురితముదల పరుకానరు జరుగు దురెటకైన నిమిష సౌఖ్యంబులకై, పరవనితాసక్తులకును పరధన రక్తులకు నిహము పరమంగలదే.
నాథ, నీ ఆజ్ఞ లేనిదే సూర్యచంద్ర వాయువరుణులు లంకలో తమ తమ విధులను నిర్వహించటానికే భయపడేవారు కదా. అలాంటి లంకా నగరము, లంకావాసులు మేము ఇప్పుడు అనాథలమైపోయాము కదా. ఇంకా మా గతి ఏమిటి అని విలపించింది. శ్రీరాముని సలహాపై విభీషణుడు రావణాది మృతులకు అంత్యక్రియలు జరిపించాడు. తరువాత రామచంద్రుడు అశోకవనానికి వెళ్ళి మిక్కిలి శోకాకుల చిత్తయ్యై కృషించి ప్రాణాలు బిగబట్టుకుని ఉన్న సీతను చూసి మిక్కిలి దుఃఖించాడు. సీత నిష్కళంక అని అగ్నిముఖంగా ప్రకటింపజేసి దేవతల అనుజ్ఞతో ఇల్లాలిని శ్రీరామచంద్రుడు స్వీకరించాడు. విభీషణునకు లంకారాజ్య పట్టాభిషేకం చేసి సీతాలక్ష్మణులతోనూ సుగ్రీవ హనుమదాదులతోనూ పుష్పక విమానం ఎక్కి దేవతలు పుష్పవృష్టి కురిపిస్తూ ఉండగా శ్రీరామచంద్రుడు నందిగ్రామానికి తరలి వచ్చాడు. శ్రీరాముని రాక విని పురజనులు వెంటరాగా భరతుడు పాదుకులను నెత్తిన పెట్టుకొని ఎదురు వెళ్ళాడు. సాష్టాంగ దండ ప్రణామాలు చేసి శ్రీరాముని పాదాలకు లలాటమును తాకించి హృదయానికి హత్తుకుని ఆనంద బాష్పాలతో అభిషేకం చేశాడు అసమాన గుణశీలుడైన భరతుడు. రామచంద్రుడు భూసురులకు నమస్కరించి పట్టలేని ఆనందోత్సాహాలతో గంతులు వేస్తున్న ప్రజలను పరామర్శించి సుగ్రీవ విభీషణులు వింజామరులతో వీస్తూ ఉండగా వాయునందనుడు గొడుగు పట్టగా భరతుడు భక్తితో పాదుకులను పట్టుకొనగా శత్రుఘ్నుడు విల్లంబులు పట్టుకొనగా సీతాదేవి కలశమును పట్టుకొనగా అంగదుడు ఖడ్గాన్ని పట్టుకొనగా జాంబవంతుడు డాలు పట్టుకొనగా లక్ష్మణుడు దారి చూపుతూ ఉండగా శ్రీరామచంద్ర ప్రభువు తరలి వెళ్ళి పుష్పక విమానం ఎక్కి నక్షత్రాల మధ్యను ప్రకాశిస్తున్న పూర్ణచంద్రుని వలె వెలిగాడు. అయోధ్యానగరమంతా నూతన వధువులాగా సర్వాలంకార శోభితే అలంకరింపబడింది. పుష్పద్వారాలతోనూ మంగళవాద్యాలతోనూ సంకీర్తనలతోనూ వేదమంత్రాలతోనూ కిటకిటలాడే వీధులతోనూ మారుమ్రోగుతున్నది. పండితులు పురజనులు ఎదురు వెళ్ళి తమ హృదయాధినాథుడు ఆత్మారాముడు అయిన ఆ శ్రీరామచంద్రుని ఎప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్నారు. సపరివారముగా శ్రీరామచంద్రుడు అయోధ్యానగర వీధుల్లో వెళుతూ ఉండగా పుణ్యస్త్రీలు తమలో తాము ఇలా ముచ్చటించుకుంటున్నారు. సూర్య తేజస్సుతో మెరిసిపోతున్న అతడే శ్రీరామచంద్రుడు. ఆయన వెనుకనే వస్తున్న ఆ చంద్రబింబాననయే సీతాసాధ్వి. ఈమెను రక్షించడానికే శ్రీరాముడు రావణాసురుని చంపాడు. అతడే లక్ష్మణుడు. ఆ వానరరాజు సుగ్రీవుడు. ఆ చెంతనున్నవాడే వానర వీరుడైన హనుమంతుడు. అతడు లంకాధీశుడైన విభీషణుడు అనుకుంటూ కన్నుల పండుగగా ఆ దృశ్యాన్ని తిలకిస్తున్నారు. రాముడు అంతఃపురం చేరి తల్లులకు వందనం చేసి పండితుల ఎడ వినయము చూపి బంధువులను ఆలింగనం చేసుకుని మంత్రులను ఉద్యోగులను సేవకులను ఆదరంతో పరామర్శించాడు. సీతారామ లక్ష్మణులను చూసి అందరూ పోయిన ప్రాణాలు తిరిగి వచ్చినట్లు ఆనంద భాష్పాలతో అభివందనములు చేశారు. వశిష్ఠుడు శ్రీరాముని దీక్షను విరమింపచేసి పుణ్యతీర్థ జలాలతో అభిషేకము చేసి అలంకరింపచేసి ఆయనకు రాజ్యపట్టాభిషేకము గావించాడు. రామరాజ్యంలో భూకంపాలు సముద్ర కల్లోలాలు లేవు. దుష్ట శిక్షణ చేయవలసిన అగత్యం శ్రీ మహావిష్ణువుకు కలగలేదు. పంచభూతాలు సూర్యచంద్రులు దిక్పాలకులు నిరాటంకంగా తమ విధులను సక్రమంగా నిర్వహిస్తుండేవారు. భూమి పుష్కలంగా సస్యశ్యామలంగా ఫలిస్తూ ఉండేది. ప్రజల్లో పేదరికం, కౌటిల్యం, చంచలత్వం, పరపీడనం, మాంద్యము, తాపము, చౌర్యము మొదలైన అవగుణాలకు అవకాశమే లేకపోయింది. కన్నతండ్రి కంటే మిన్నగా శ్రీరామచంద్రుడు ప్రజలను చూసుకునేవాడు. ఏకపత్ని వ్రతుడై ధర్మనిష్ట కలవాడై త్రేతాయుగంలో కృతయుగముగా ధర్మాలను పాటిస్తూ రాజర్షి వలె రాజ్యపాలనం చేసేవాడు. శ్రీరాముడు అనేక యాగాలను చేయించాడు. ఒకనాటి యాగములో హోతకు తూర్పు దిక్కుననున్న భూమండలాన్ని, ఉద్గాతకు ఉత్తర భూమండలాన్ని, అధ్వర్యునకు పశ్చిమ భూమండలాన్ని, బ్రహ్మకు దక్షిణ భూమండలాన్ని, మిగిలినదంతా ఆచార్యునకు ఇచ్చివేసి కట్టుబట్టలు సీతమ్మ తాళిబొట్టు తప్ప సమస్త సంపదను మునులకు ఇచ్చివేశాడు.
అటువంటి దాతృత్వాన్ని ఎక్కడా కనీవిని ఎరుగని బ్రహ్మజ్ఞులు మునులు ఆశ్చర్యపోయి, ప్రభు రామచంద్ర, ఋషులమైన మాకు ఈ భూములు, భౌతిక వస్తువులు, సంపదలు ఎందుకు? నీవు సాక్షాత్తు శ్రీహరివని మాకు తెలుసు. మాకు కావలసిన సద్గతిని మాకు ప్రసాదించు. మా అజ్ఞానాన్ని తొలగించి నిన్ను చేరే జ్ఞానాన్ని ప్రసాదించు అని చెప్పి ఆశీర్వదించి ఏమీ స్వీకరించకుండా వెళ్ళిపోయారు. ఈ విధంగా జనరంజకంగా సకల భోగ భాగ్య వైభవాలతో చాలా కాలం శ్రీరాముడు రాజ్యం చేస్తూ ఉండగా, ఒకనాడు మహాపతివ్రత అయిన సీతాదేవి లంకలో ఒంటరిగా ఉండటం గురించి ప్రజలు చులకనగా మాట్లాడడం ఆ ప్రభువునకు తెలియవచ్చింది. ఆమె వాల్మీకి ఆశ్రమంలో విడిచిపెట్టబడింది. అప్పటికి గర్భవతి అయి ఉండిన సీతాదేవి వాల్మీకి ఆశ్రమంలో కుశలవులనే కుమారులను కన్నది. లక్ష్మణునకు అంగదుడు చంద్రకేతువు, భరతునకు తక్షుడు పుష్కలుడు, శత్రుఘ్నునకు సుబాహుడు శృతసేనుడు అనే ఇద్దరేసు కుమారులు కలిగారు. భరతుడు గంధర్వులను ఓడించి అశేష ధనరాశులను సువర్ణాన్ని తెచ్చాడు. శత్రుఘ్నుడు మధురాక్షసుని కొడుకైన లవణాసురుని చంపి మధువనంలో మధురాపురాన్ని నిర్మించాడు. శ్రీరామచంద్రుని పుత్రులైన కుశలవులు వాల్మీకి మహర్షి వద్ద సకల విద్యలు నేర్చుకున్నారు. రామకథను గానం చేయటం నేర్చుకున్నారు. అనేక సభలలో ఆ గానకథను వినిపించారు. ఒకరోజు శ్రీరాముని యజ్ఞశాలకు వెళ్ళి మోళ్ళు చిగిరించేలాగా, అమృతధారలు స్రవించేలాగా, అందరూ సన్మోహితులయ్యేలాగా గానం చేశారు. శ్రోతలతో పాటు శ్రీరామచంద్రుడు కూడా కరిగిపోయాడు. కన్నీటి ధారలు కార్చాడు. ఆ బాలురయందు వాత్సల్యము, ప్రేమ పొంగిపొరలగా వారితో ఆ ప్రభువు ఇలా అన్నాడు: చిన్ని అన్నలార, సీతాంశుముఖులార, నళిన దళ విశాల నయనులార, మధుర భాషులార, మహిమీదనెవ్వరు తల్లిదండ్రి మీకు ధన్యులార అని అడుగగా ఆ బాలకులు ఇలా జవాబిచ్చారు: మేము వాల్మీకి మునీంద్రుని మనుమలం. రఘురామునిచే చేయబడుతున్న యాగాన్ని చూడ్డానికి వచ్చామని చెప్పగానే శ్రీరాముడు వారిని గుర్తించి సత్కరించి పంపించాడు. మరునాడు వాల్మీకి మునీంద్రుడు కుశలవులను, సీతమ్మను తీసుకుని శ్రీరాముని వద్దకు వచ్చి అనేక విధాల రాముని స్తుతించి ఇలా అన్నాడు: రామచంద్ర, సీత శుద్ధురాలు చిత్తవాకర్మంబులందు సత్యమూర్తి అమలచరిత పుణ్యసాధ్వి విడువ బోలదు చేకొను రవికులాబ్ధి చంద్ర రామచంద్ర అని వాల్మీకి మహర్షి చెప్పగా, సీత తన పవిత్రతను నిర్ధారిస్తూ ప్రమాణం చేయవలసిందిగా రాముడు కోరాడు. శ్రీరాముని తప్ప ఇతరుల గురించి కలలోనైనా చింతించనట్టి తన యొక్క శీలాన్ని మాటిమాటికి నిరూపించుకొనమని కోరే ఆ భర్త, ఆ ప్రజలు, ఆ భూమి తనకు అక్కర్లేదని చెప్పి కుశలవులను వాల్మీకి మహర్షికి అప్పజెప్పి, తల్లి నన్ను నీలో చేర్చుకో అని భూమాతను ప్రార్థించి శ్రీరామచంద్రుని పాదాలపై ధ్యానము నిలిపి సీతాదేవి భూప్రవేశం చేసింది. శ్రీరాముడు ఎంతో దుఃఖించాడు. అతడు శ్రీమన్నారాయణుడే అయినా మానవ జన్మ ఎత్తినందుకు అందరి మానవుల వలె రాగద్వేషాలకు, సుఖదుఖాలకు లోనైనట్లే ఉండటం జగన్నాటకంలోని ఒక భాగమే కదా. శ్రీరాముడు బ్రహ్మచర్య వ్రతం పాటిస్తూ 11,000 సంవత్సరాలు యజ్ఞయాగాదులను చేస్తూ గడిపి చివరకు నిజధామానికి వెళ్ళిపోయాడు. లోక కళ్యాణం కోసం శ్రీరామునిగా అవతరించిన భగవానుడు పడరాని పాట్లు పడుతూ ధీరుడై అన్నింటినీ ఎదుర్కొంటూ ఒక ఆదర్శ మానవునిగా, ఆదర్శ పుత్రునిగా, ఆదర్శపతిగా, ఆదర్శ సోదరునిగా, ఆదర్శ మిత్రునిగా, ఆదర్శ శత్రువుగా, ఆదర్శ ప్రభువుగా, లోకులకు మార్గదర్శకునిగా వెలిశాడు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.